ఇస్లామియా షాదీ కమిటీ పేరుతో 1985 సంవత్సరంలో పేద బడుగు బలహీన వర్గాల ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసుకోలేని స్థితిలో ఉన్నవారికి సంవత్సరానికి 10 నుంచి 15 మంది పెళ్లిలను సెలెక్ట్ చేసి ఈ కమిటీ ఒక వివాహానికి పెళ్లి కూతురికి ఒక జత కమ్మలు, కాళ్ళ గజ్జెలు, ఆమెకు పెళ్లి వస్త్రాలు, పెళ్లి కొడుకు పెళ్లి దుస్తులు, అలాగే ఒక 1000 రూపాయలు ఆయనకు నగదు బహుమతి ఇచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపున వచ్చిన వాళ్ళకు 50 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1985 నుంచి మొదలైంది. 41 సంవత్సరం పూర్తిగా అయిపోయింది. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. చాలా మంది మినిస్టర్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలకు హాజరు కావడం జరిగింది. ప్రజాప్రతినిధులే కాకుండా ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకోవడం జరిగింది. ఈ పెళ్లిళ్ళ కార్యక్రమం అయిపోయిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి మహబూబునిసా మసీద్ కమిటీ పేరుతో ఇస్లామియా కమిటీ పేరులో ఎవరు ఉన్నారో వాళ్ళే ఈ కమిటీలోకి వచ్చి ఉచిత వడుగుల కార్యక్రమం, సున్నతే రసూల్, ముస్లిం సాంప్రదాయంలో ముఖ్యంగా ఈ ఖతనా ఒక బాధ్యత. పేద పిల్లోళ్ళు ఈ ఖతనా, ఈ సున్నతులు, బడుగులు చేయించుకోలేక అలాగే పెద్దవారైపోయి లేనిపోయిన రోగాల బారిన పడి వాళ్లకు శుభ్రం చేసుకునే దానికి కూడా వసతి లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఇది గమనించి ప్రతి సంవత్సరము 100 నుంచి 200 మంది, 250 మంది వరకు ఈ ఉచిత వడుగుల కార్యక్రమం, ఖత్నా కార్యక్రమము ఈ మహబూబునిసా కమిటీ వారు చేస్తా ఉన్నారు. ఇది 10వ సంవత్సరం. ఇది కూడా పొద్దుటూరులో దాతలు మేము ప్రతి పిల్లవానికి ఉచితంగా ఒక జత బట్టలు, ఉచితంగా వడుగులు, డాక్టర్లను పిలిపించి ఉచితంగా వడుగులు చేయించడము, వారికి ఆ గాయము మానిపోయినంత వరకు ఒక వారం రోజుల మందులు ఇవ్వటము, పేదవారు కాబట్టి వాళ్ళకు శక్తివంతమైన భోజనం ఉండదని 5 కిలోల గోధుమ పిండి, మంచి నాణ్యమైన గోధుమ పిండి ఇవ్వటము, 1 కిలో ఆయిల్, నూనె ఇవ్వటము, అలాగే వారి ఎంట వచ్చిన వాళ్లకు, ఆ పిల్లలకు 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడ భోజనాలు కూడా, టిఫిన్ భోజనం కూడా ఏర్పాటు చేసి ఈ ప్రజలకు సౌకర్యం కలిగించే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మేము పొద్దుటూరు పట్టణ ప్రజలకైతేనేమి, రాష్ట్ర ప్రజలకైతేనేమి వాళ్లకు సహాయం చేసే గుణం ఉండాల. దేవుడు మానవ జన్మ ఇచ్చినాడు. కాబట్టి మేము పొద్దుటూరు ప్రజలకు పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే, పేదలకు సహాయం చేసే విధంగా అందరూ ముందుకు రావాలి. వారికి ఉన్న దాంట్లోనే సహాయం చేసే విధంగా చదువులో కానీ, వడుగుల్లో కానీ, పెళ్లిళ్ళలో కానీ ముందుకొచ్చి సహాయం చేయాలని చెప్పి మహబూబునిసా మసీద్ కమిటీ తరఫున నేను తెలియజేసుకుంటూ, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి మరొక్కసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.